కన్యారాశి వార్లారా, ఆశావాదం అనేది విజయానికి దారితీసే నమ్మకం. ఆశ మరియు విశ్వాసం లేకుండా ఏదీ సాధించలేం. ఈ మాట ఈరోజు 2025 సంవత్సరం యొక్క ఈ చివరి క్షణాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం తరచుగా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ జ్యోతిష్య శాస్త్రం మనకు ఆ దూరదృష్టిని అందిస్తుంది. దీని ద్వారా మనం అనిశ్చితిని అవకాశంగా మార్చుకోవచ్చు. ఈరోజు మనం 2025 ముగింపు మరియు 2026 రాకడ అనే అత్యంత సున్నితమైన సంధికాలంలో నిలబడి ఉన్నాం. డిసెంబర్ 25, 26 మరియు 27 ఇవి కేవలం పంచాంగంలోని తేదీలు మాత్రమే కాదు, గ్రహాల యొక్క ఒక ప్రత్యేకమైన ఖగోళ సంయోగం జరిగే సమయం. ఇది మీ పూర్తి సంవత్సరపు లెక్కలనే మార్చేయగలదు. ఈ ప్రత్యేక విశ్లేషణ నా కన్యా లగ్న మిత్రుల కోసమే. మీరు జీవితాన్ని భావోద్వేగాలతో కాకుండా తర్కం మరియు విశ్లేషణ దృష్టితో చూస్తారని నాకు బాగా తెలుసు. మీ మెదడులో ఎప్పుడూ ఏదో ఒక గణన నడుస్తూనే ఉంటుంది. కానీ నా దగ్గర ఉన్న గ్రహాల గణాంకాలు మరియు నక్షత్రాల స్థితి స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. మీ ఈ తర్కం ఈ 3 రోజుల్లో కఠిన పరీక్షను ఎదుర్కోబోతోంది. మీ 6వ ఇల్లు అంటే శత్రువులు మరియు అడ్డంకుల స్థానం, మరియు 7వ ఇల్లు అంటే సంబంధాల స్థానం. అక్కడ గ్రహాల యొక్క ఒక పెద్ద కదలిక జరగబోతోంది. ఇది తీవ్రమైన భావోద్వేగ అల్లకల్లోలాన్ని సృష్టించవచ్చు. ఈ వీడియోలో నా ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు, కానీ మీకు ఒక వ్యూహాత్మక ప్రణాళికను ఇవ్వడమే. ఈ 72 గంటల్లో మీరు ఎలాంటి మానసిక వలల నుండి తప్పించుకోవాలో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీరు ఈ 3 రోజులను సరిగ్గా నిర్వహించుకోగలిగితే మీరు 2026లో ఒక విజేతలా ప్రవేశిస్తారు. కాబట్టి ఈ వీడియోను ఒక సాధారణ రాశిఫలంగా కాకుండా ఒక జీవిత మార్గదర్శిగా చివరి వరకు చూడండి. భవిష్యవాణి లోతుల్లోకి వెళ్లే ముందు మనం వాస్తవ పరిస్థితులు మరియు గ్రహాల విస్తృత స్థితిని అర్థం చేసుకోవడం తప్పనిసరి. జ్యోతిష్యం అనేది ఊహ కాదు, ఇది గణితంపై ఆధారపడిన శాస్త్రం. ప్రస్తుతం మీ జన్మకుండలిలో 3 ప్రధాన సంఘటనలు జరుగుతున్నాయి. మొదటగా కార్యక్షేత్రం అంటే దశమ భావం గురించి మాట్లాడితే అక్కడ దేవగురువు బృహస్పతి వక్రీకరించి ఉన్నారు. దీనర్థం జీవనోపాధిలో పాత సమస్యలు మళ్లీ పైకి వస్తాయి. తద్వారా మీరు వాటికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనగలరు. పురోగతి ఉంటుంది, కానీ పునర్మూల్యాంకనం తర్వాతే. 2వ స్థానంలో శనిదేవుడున్నారు. ఆయన మీ 7వ భావంలో దిగ్బలి అయి కూర్చున్నారు. శని మీ నుండి సంబంధాలలో తేలికపాటితనాన్ని కాదు, పారదర్శకత మరియు తీవ్రమైన బాధ్యతను కోరుతున్నారు. మరియు 3వది అత్యంత ముఖ్యమైన అంశం, రాహువు. 6వ భావంలో రాహువు 2 వైపులా పదునున్న కత్తి లాంటివాడు. ఇది శత్రువులను నాశనం చేస్తుంది, కానీ అదే సమయంలో భ్రమ మరియు ఆందోళనను కూడా కలిగిస్తుంది. ఈ 3 రోజుల్లో డిసెంబర్ 25, 26 మరియు 27 ప్రధాన సవాలు ఏమిటంటే మీ మనస్సుకి కారకుడైన చంద్రుడు ఇదే రాహువు యొక్క ప్రభావ క్షేత్రం నుండి వెళుతూ శనివైపు వెళుతున్నాడు. బాహ్య పరిస్థితులు మీ మనశ్శాంతిని భంగం చేయడానికి ప్రయత్నిస్తాయని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. మీ జన్మకుండలిలో మొదటి భావంలో 6 అనే సంఖ్య వ్రాయబడి ఉంటే ఈ చర్చ నేరుగా మీకోసమే. ఒక దీర్ఘశ్వాస తీసుకోండి. మీ మనసుని ఏకాగ్రతతో ఉంచండి మరియు రోజువారీ ప్రతికన నక్షత్రాల ఈ నడకను అర్థం చేసుకుందాం. మొదటిగా డిసెంబర్ 25 గురువారం నుండి ప్రారంభిద్దాం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇది సంతోషకరమైన రోజు, సెలవు దినం. కానీ కన్యా లగ్నం వారికి నక్షత్రాలు ఇలా చెప్తున్నాయి: జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చంద్రుడు మీ 6వ భావంలో కుంభరాశిలో ఉన్నారు. అక్కడ ముందుగానే ఎవరున్నారు? రాహువు. చంద్రుడు మరియు రాహువు కలిసి ఉన్నప్పుడు దీనిని మనం గ్రహణ యోగం లాంటిదిగా పరిగణిస్తాము. సాంకేతికంగా గ్రహణం కాకపోయినా ప్రభావం అలాగే ఉంటుంది. ముందుగా మనసు స్థితి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పండుగ అయినప్పటికీ మీ మనసులో ఒక విచిత్రమైన ఆందోళన ఉండవచ్చు. 6వ భావం చింతకు స్థానం. రాహువు విషయాలను అతిగా చేసి చూపిస్తాడు. ఈరోజు ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని లేదా ఎవరైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మీకు అనిపించవచ్చు. మీరు పార్టీలో ఉంటారు, జనంలో ఉంటారు, కానీ మనసులో ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు. అందుకే నా సలహా ఏమిటంటే ఈరోజు మీ మెదడుపై నమ్మకాన్ని తగ్గించండి. ఏదైనా నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని వెంటనే నిజమని నమ్మకండి. అది రాహువు యొక్క మాయ కావచ్చు. నేను ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆరోగ్యం అనేది అతిపెద్ద సమస్య. కుంభరాశి
మీ కాళ్ళ కింది భాగం అంటే పిక్కలు మరియు రక్త ప్రసరణను పాలిస్తుంది. ఆరవ భావంలో చంద్రుడు పీడితుడై ఉన్నందున ఈరోజు ఫుడ్ పాయిజనింగ్, అజీర్ణం లేదా కాళ్ళలో బెణుకు వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా పండుగల్లో మనం ఎక్కువగా తింటాము. స్వీట్లు ఎక్కువగా తీసుకుంటాము. కన్యా లగ్నం వారి పొట్ట సున్నితంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ఆహారంపై చాలా నియంత్రణ ఉంచుకోవాలి. బయటి ఆహారం, నిల్వ ఉన్న లేదా చల్లటి ఆహారాన్ని నివారించండి. ఆరవ భావం రుణం అంటే అప్పుల గురించి కూడా చెప్తుంది. ఈరోజు మీరు ఎమోషనల్ అయి ఖర్చు చేయవచ్చు. అరే డబ్బులు చాలా ఉన్నాయి ఖర్చు చేసేయ్ అని రాహువు మీకు భ్రమను కలిగిస్తాడు. కానీ రేపు మీరు లెక్క చూసుకున్నప్పుడు మీకు ఒత్తిడి కలుగుతుంది. ఈరోజు ఎలాంటి క్రెడిట్ తీసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగితే ఈరోజు మర్యాదగా తిరస్కరించండి. ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. అలాగే ఈరోజు వాదనలకు దూరంగా ఉండటమే పెద్ద తెలివైన పని. ఈరోజు ఫ్యామిలీ గెట్ టుగెదర్లో బంధువులెవరైనా మీకు బాధ కలిగించే మాట అనవచ్చు. కన్యా లగ్నం వారు రియాక్టివ్గా ఉంటారు. మీరు వెంటనే సమాధానం ఇవ్వాలనుకుంటారు. కానీ ఆగండి. ఈరోజు మీరు సమాధానం ఇస్తే విషయం చెడిపోతుంది. రాహు చిన్న నిప్పు రవ్వను పెద్ద మంటగా మారుస్తాడు. ఈరోజు మంత్రం ఇగ్నోర్ అండ్ స్మైల్. కాబట్టి మొత్తంగా 25వ తేదీ చర్య తీసుకునే రోజు కాదు, రక్షణలో ఉండాల్సిన రోజు. మీ శక్తిని ఆదా చేసుకోండి. ప్రజల నుండి అంచనాలను తగ్గించుకోండి. మరియు నేరుగా ఇంటి వద్దే సమయం గడపండి. ఇప్పుడు మరుసటి రోజు డిసెంబర్ 26 శుక్రవారం గురించి చూద్దాం. ఈరోజు కూడా చంద్రుడు ఆరవ భావంలోనే ఉన్నారు. వాతావరణం ఇంకా అలాగే ఉంది. కానీ ఇందులో ఒక కొత్త రుచి చేరింది. ఈరోజు చంద్రుని నక్షత్రం మారింది. ఉదయం నుండి మరుసటి రోజు వరకు చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉంటారు. శతభిష అంటే 100 మంది వైద్యులు అని అర్థం. ఇది రాహువు నక్షత్రమే, కానీ దీని స్వభావం రహస్యమైనది మరియు నయం చేసేది. నిన్న ఎక్కడైతే ఆందోళన ఉందో ఈరోజు అక్కడ లోతు వస్తుంది. ఈరోజు ప్రపంచం నుండి కట్ అయిపోయి డిస్కనెక్ట్ అయి ఏదైనా సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించాలని మీ మనసు కోరుకుంటుంది. మీరు విద్యార్థి అయితే, పరిశోధకులైతే లేదా ఐటీ మరియు కోడింగ్లో ఉంటే ఈరోజు అద్భుతంగా ఉంటుంది. శతభిష నక్షత్రం మీకు ఆ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాని ఇస్తుంది. అది ఇంతకు ముందు దొరకలేదు. కానీ మీరు సోషల్ బటర్ఫ్లై, అందరితో కలివిడిగా కావడానికి ప్రయత్నిస్తే ఈరోజు కూడా నిరాశే ఎదురవుతుంది. పని ప్రదేశం గురించి మాట్లాడితే విజయం సాధించే యోగాలు ఉన్నాయి. చంద్రుడు ఆరవ భావంలో ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం? అర్థం చేసుకోండి. ఆరవ భావం కఠోర శ్రమ మరియు సేవకు కూడా సంబంధించినది. ఈరోజు బాస్ లేదా క్లయింట్లు మీ పనితో సంతోషిస్తారు. కానీ మీరు రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం కష్టపడితేనే. ఈరోజు స్మార్ట్ వర్క్ కాదు, హార్డ్ వర్క్ నడుస్తుంది. మీ రోజువారీ దినచర్యను అనుసరించండి. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక ఉంది. దీన్ని నోట్ చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వ్యతిపాత యోగం ప్రారంభమవుతోంది. జ్యోతిష్ శాస్త్రంలో వ్యతిపాతాన్ని మహాపాతం అంటారు. శుభకార్యాలకు ఈ సమయం పూర్తిగా నిషేధించబడింది. దీని ప్రభావం మెదడుపై గందరగోళం మరియు అస్థిరత రూపంలో పడుతుంది. కాబట్టి మీరేదైనా కాంట్రాక్ట్ సైన్ చేయాలన్నా, ఏదైనా కొత్త డీల్ ఫైనల్ చేయాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన మెయిల్ పంపాలన్నా మధ్యాహ్నం 2 గంటల లోపు చేయడానికి ప్రయత్నించండి. 2 గంటల తర్వాత తీసుకున్న నిర్ణయాలు తప్పుగా రుజువు కావచ్చు. ఇంటి విషయానికొస్తే సూర్యుడు మీ 4వ భావంలో ఉన్నారు. 4వ భావం ఇంటి సుఖం. సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో ఈగో క్లాష్ జరుగుతాయి. తండ్రి లేదా ఇంటి పెద్దలతో భిన్నాభిప్రాయాలు రావచ్చు. ఈరోజు సాయంత్రం ఇంటి వాతావరణం కొంచెం వేడిగా ఉండవచ్చు. మీరు ఇక్కడ నీటి మూలకం అవ్వాలి, అగ్ని కాదు. శాంతంగా ఉండండి. కాబట్టి 26వ తేదీన ఫోకస్ పరిష్కారంపై ఉంచండి, సమస్యపై కాదు. ఒంటరిగా పనిచేయడం ఈరోజు గ్రూప్ వర్క్ కంటే మెరుగైన ఫలితాలనిస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన రోజుకు చేరుకున్నాం. డిసెంబర్ 27 శనివారం. ఈ రోజు గత 2 రోజుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ షిఫ్ట్ జరుగుతోంది. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే సాంకేతికంగా 27వ తేదీ ఉదయం 3 గంటల 10 నిమిషాలు AM గంటలకు చంద్రుడు రాశి మారి మీనరాశిలోకి వస్తారు. దీని అర్థం చంద్రుడు ఇప్పుడు మీ 7వ భావంలో ఉన్నారు. అక్కడ ఎవరు వేచున్నారు? కర్మఫలదాత శనిదేవుడు. ఈరోజు చంద్రుడు మరియు శని కలయిక జరుగుతోంది. 7వ భావం మీ జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామికి సంబంధించినది. భావోద్వేగాలకు కారకుడైన చంద్రుడు క్రమశిక్షణకు కారకుడైన శనితో కలిసినప్పుడు దీనిని పునర్పు యోగం లేదా విషయోగం అంటారు.
పేరు విసి కంగారు పడకండి. దీని ఆచరణాత్మక అర్థాన్ని గ్రహించండి. ఈ రోజు మీరు సంబంధాలలో నవ్వుల సరదాల మూడ్‌లో ఉండరు. మీరు ఎమోషనల్ సెక్యూరిటీని వెతుకుతారు. మీ పార్ట్నర్ కొంచెం చల్లగా లేదా దూరంగా ఉన్నారని మీకు అనిపించవచ్చు. లేదా బహుశా మీరే మీ భావాలను వ్యక్తపరచలేకపోవచ్చు. మనస్సు కొంచెం భారంగా ఉంటుంది. అందుకే ఈరోజు మీ పార్ట్నర్ నుండి గుర్తింపు కోరుకునే బదులు వారికి మద్దతివ్వండి. ఈరోజు రొమాన్స్ కోసం కాదు, పరిణతి చెందిన సహచర్యం కోసం. ఒకరికొకరు మౌనంగా కూర్చోవడం కూడా ఈరోజు ప్రశాంతతనిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు బంగారం లాంటిది. శని స్థిరత్వం, చంద్రుడు ఊహ. ఈరోజు మీరు మీ వ్యాపారం కోసం ఏ ప్లాన్ వేసినా అది గాలిలో ఉండదు. అది గట్టి నేల మీద ఉంటుంది. ఏదైనా పార్ట్నర్తో మీటింగ్ ఉంటే అది చాలా సీరియస్ మరియు ప్రొడక్టివ్గా ఉంటుంది. ఈరోజు మీరు భవిష్యత్తు 5 సంవత్సరాల రోడ్ మ్యాప్ను రూపొందించవచ్చు. మరొక విశేషమైన విషయం, ఈరోజు ఉదయం ఒక చాలా అరుదైన మరియు శుభయోగం ఏర్పడుతోంది. త్రిపుష్కర యోగం. ఇది ఉదయం 7:10 నుండి 9:09 వరకు ఉంటుంది. శాస్త్రాలలో త్రిపుష్కర యోగంలో ఏ సంఘటన జరిగినా అది జీవితంలో 3 సార్లు పునరావృతమవుతుందని చెప్పబడింది. కాబట్టి ఈ 2 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిగ్గీ బ్యాంక్ లేదా బ్యాంక్ ఖాతాలో కొంచెం డబ్బు జమ చేయండి. తద్వారా పొదుపు పెరుగుతుంది. ఏదైనా మంచి పని ప్రారంభించండి. కానీ గుర్తుంచుకోండి, పొరపాటున కూడా ఈ సమయంలో ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. లేకపోతే ఆ అప్పు తీర్చడం కష్టమవుతుంది. ఎందుకంటే అది 3 రెట్లు పెరుగుతుంది. ఎవరితోనూ గొడవ పడకండి. లేకపోతే ఆ శత్రుత్వం చాలా కాలం నడుస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు శారీరకంగా మెరుగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే చంద్రుడు 6వ భావం నుండి బయటపడ్డాడు, కానీ 7వ భావం మూత్ర వ్యవస్థ మరియు కిడ్నీలతో ముడిపడి ఉంటుంది. నీరు తాగుతూ ఉండండి మరియు మానసిక భారాన్ని తొలగించుకోవటానికి కొంచెం ప్రాణాయామం చేయండి. ఇప్పుడు నేను ఏ ఇల్లు కూడా ఇల్లు కాకుండా పోతుందో ఆ కుటుంబానికి పునాది అయిన వారి గురించి కొంతసేపు మాట్లాడాలనుకుంటున్నాను. మన గృహిణులు, తల్లులు మరియు సోదరీమణులతో. మిత్రులారా, జ్యోతిష శాస్త్రంలో గృహిణిని గృహలక్ష్మి అని పిలుస్తారు. ఎందుకంటే గ్రహాల చెడు ప్రభావాలను తమ కొంగులో దాచుకుని కుటుంబాన్ని సురక్షితంగా ఉంచే శక్తి మీరే కాబట్టి. కన్యా లగ్న గృహిణులు పర్ఫెక్షనిస్టులు. ఇంటి ప్రతి మూల మెరుస్తూ ఉండాలని, భోజనం సమయానికి అందాలని, అందరూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటారు. కానీ ఈ 3 రోజుల్లో డిసెంబర్ 25, 26 మరియు 27 మీరు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటగా 25 మరియు 26 డిసెంబర్న చంద్రుడు మరియు రాహువు మీ 6వ భావంలో ఉన్నప్పుడు మీ మనస్సులో ఒక భావన చాలా ఎక్కువగా వస్తుంది. మీకిలా అనిపిస్తుంది, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు అందరి కోసం చస్తున్నాను, కానీ ఎవరూ నా విలువను గుర్తించడం లేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. రాహువు మీ మెదడులో ఈ బాధితురాలి మనస్తత్వాన్ని సృష్టిస్తాడు. పండుగ రోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది మరియు బహుశా కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయకపోవచ్చు. నా సూచన ఏమిటంటే ఈ 2 రోజుల్లో అంచనాలను 0 చేయండి. మీరు ప్రశంసను ఆశిస్తే దుఃఖం కలుగుతుంది. మీ పనిని సేవగా భావించి చేయండి. భగవంతుడు చూస్తున్నాడు. ఆయన మీకు దీనికి తగిన ఫలాన్ని ఎక్కువగా ఇస్తారు. రెండవది, 6వ భావం పనివాళ్ళుకు సంబంధించినది. రాహువు అక్కడ కూర్చున్నాడు. ఈ రోజుల్లో మీ పనిమనిషి సెలవు పెట్టొచ్చు లేదా పనిని పాడు చేయవచ్చు. మీరు సహాయకురాలిపై కోప్పడితే ఆమె పని మానేయవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో మీ పనిమనిషి లేదా హెల్పర్తో వాదన అస్సలు చేయవద్దు. వారు తప్పు చేస్తే శాంతంగా ఉండండి. రాహువు సమయంలో పనివారితో గొడవ పడటం ఇంటి శాంతిని భంగం చేస్తుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే కుంభరాశి మీ పిక్కలు మరియు చీలమండలను పాలిస్తుంది. మది, మీరు రోజంతా నిలబడి వంటగదిలో పనిచేస్తారు కాబట్టి 25 మరియు 26 తేదీల్లో మీకు కాళ్ళలో వాపు రావచ్చు. అందుకే సాయంత్రం 15 నిమిషాల పాటు మీ కాళ్ళను వేడి నీటిలో ఉప్పు వేసి నానబెట్టండి. ఇది రాహువు మరియు శని యొక్క నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మరియు 27 డిసెంబర్న చంద్రుడు 7వ భావంలో శని దగ్గరకు వెళ్ళినప్పుడు మీ భర్త మూడ్ కొంచెం సీరియస్గా లేదా చిరాకుగా ఉండవచ్చు. బహుశా వారు ఆఫీస్ టెన్షన్ను ఇంటికి తీసుకురావచ్చు. కన్యా లగ్నం. స్త్రీలు తరచుగా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. ఏమైంది చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? నా సలహా ఏమిటంటే 27వ తేదీన వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. వారు మౌనంగా ఉంటే వారిని ఇబ్బంది పెట్టకండి. వారికి వేడి టీ ఇవ్వండి మరియు శాంతంగా ఉండండి. మీ మౌనం వారికి ఎక్కువ మద్దతుని ఇస్తుంది. ఒక చిన్న వాస్తు చిట్కా కూడా,
రాహువు 6వ భావంలో ఉన్నందున మీ వంటగదే మీ ఔషధశాల. ఈ 3 రోజుల్లో రాత్రి పడుకునే ముందు వంటగది సింక్‌లో ఎంగిలి గిన్నెలు ఉండకుండా చూసుకోండి. ఎంగిలి గిన్నెలు రాహువును ఆహ్వానిస్తాయి. మరియు శుభ్రమైన వంటగది రాహువును శాంతింపజేస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో గొడవలు రాకూడదని మీరు కోరుకుంటే వంటగదిని తళతళలాడేలా ఉంచండి. మరియు అవును, 27 డిసెంబర్ ఉదయం త్రిపుష్కర యోగంలో మీ వంటగదిలోని పోపు డబ్బాలో మసాలా బాక్స్ ఎవరికీ చెప్పకుండా ఒక 500 నోటు లేదా కొన్ని డబ్బులు దాచి ఉంచండి. ఇది అన్నపూర్ణ ఆశీర్వాదంగా మారుతుంది మరియు ఇంట్లో సిరి సంపదలను తెస్తుంది. కాబట్టి మిత్రులారా, మనం ఈ 3 రోజుల చిత్రాన్ని ఒక ఫ్రేమ్‌లో చూస్తే 25 మరియు 26 డిసెంబర్ మీకు పరీక్షా సమయం. చంద్రుడు మరియు రాహువు 6వ భావంలో ఉన్నారు. ఇక్కడ మీరు మీ ఆరోగ్యం మరియు మీ శత్రువుల నుండి రక్షించుకోవాలి. ఇక్కడ మీరు డిఫెన్సివ్‌గా ఆడాలి. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మరియు 27 డిసెంబర్ మీ టర్నింగ్ పాయింట్. చంద్రుడు 7వ భావంలో శనితో కలుస్తున్నాడు. ఇక్కడ మీరు పరిణతితో మరియు బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ రోజు నిర్మాణాత్మకమైనది, పునాది వేయడానికి అనువైనది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలి? కన్యా లగ్నం కోసం నేను 3 ప్రత్యేక పరిహారాలను చెప్తున్నాను. వీటిని రాసుకోండి. మొదటిది మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం శివ ఆరాధన. చూడండి, చంద్రుని నియంత్రించే దైవం శివుడు. రాహువు మరియుడు. రాహువు మరియు శని కూడా శివుని ముందు తల వంచుతారు. ఈ 3 రోజుల్లో రోజూ ఉదయం ఓం నమః శివాయ అని 108 సార్లు జపించండి. వీలైతే శివలింగంపై నీటిలో కొంచెం పచ్చి పాలు మరియు నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయండి. నల్ల నువ్వులు శని మరియు రాహు దోషాలను శాంతింపచేస్తాయి. పాలు చంద్రునికి బలాన్నిస్తాయి. రెండవ పరిహారం రాహువు కోసం. ఇది మొదటి మరియు రెండవ రోజుకు అవసరం. చంద్రుడు రాహువుతో 6వ భావంలో ఉన్నందున మీరు రాహువును శాంతింపజేయాలి. 25 లేదా 26 తేదీన ఎవరైనా పారిశుద్ధ్య కార్మికుడికి కొంత డబ్బు లేదా టీ టిఫిన్ తప్పకుండా ఇప్పించండి. 6వ భావం సేవకు సంబంధించినది. మీరు దిగువ స్థాయి లేదా శ్రామిక వర్గానికి సేవ చేసినప్పుడు రాహువు తన చెడు ప్రభావాన్ని వదిలివేస్తాడు. అలాగే మీ నుదుటిపై గంధం తిలకం ధరించండి. తద్వారా మెదడు చల్లగా ఉంటుంది. 3వ పరిహారం త్రిపుష్కర యోగం కోసం 3వ రోజున 27 డిసెంబర్ ఉదయం 7 గంటల నుండి 9 గంటల మండిటల మధ్య ₹11 లేదా ₹21 విడిగా తీసి మీ పూజా స్థలంలో ఉంచండి. ఇది అభివృద్ధిని తెస్తుందనే సంకల్పంతో. తర్వాత దానిని ఏదైనా ఆడపిల్లకు దానంగా ఇవ్వండి. ఈ పరిహారాలను పూర్తి శ్రద్ధతో చేయండి. పరిహారాలు కేవలం కర్మకాండలు మాత్రమే కాదు, ఇవి మీ ఉపచేతన మనసును ప్రోగ్రామింగ్ చేసే మార్గం. చివరగా ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, గ్రహాలు మన జీవితంలో వాతావరణం లాంటివి, కానీ మన కర్మలు మనం నాటే విత్తనాలు. వాతావరణం బాగాలేకపోయినా రైతు తెలివైనవాడు మరియు కష్టపడేవాడైతే అతను పంటను కాపాడుకుంటాడు. మీరు కన్యాలగ్నానికి చెందిన తెలివైనవారు. మీరు ఈ 3 రోజుల సవాళ్లను దాటి వాటి నుండి నేర్చుకుని మరింత బలంగా తయారవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి మరియు మీ కర్మలపై నమ్మకం ఉంచండి. ఈ చర్చ మీకు కొంచెం స్పష్టతను, కొంచెం ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై భోలేనాథ్ అని వ్రాసి మీ హాజరును తెలియజేయండి. తద్వారా మన పాజిటివ్ ఎనర్జీ ఒకరికొకరు కనెక్ట్ అవుతుంది. మరియు అవును, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. తద్వారా రాబోయే సంవత్సరం రాశిఫలాలు మీకు అందరికంటే ముందుగా అందుతాయి. త్వరలో కొత్త వీడియోలో కొత్త సమాచారంతో కలుద్దాం. అప్పటి వరకు హరహర మహాదేవ్.